హలో డియర్ ఫ్రెండ్స్, చాలా మంది మహిళలు ఒక రెమెడీ కావాలని అడగటం జరిగింది. అదేంటంటే ఆరోగ్యం సరిగా ఉండట్లేదు, మైండ్ డిస్టర్బెన్స్ గురవుతుంది, డిప్రెషన్కి వెళ్తున్నాము, డబ్బులు రావట్లేదు, ఇంట్లో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది, ఎక్కువ ప్రెజర్కి అంటే డిప్రెషన్కి గురవుతూ ఒకలాంటి ఆందోళన గురవుతున్నామని చెప్పారు. వాటికి రెమెడీతో సహా మనం విశ్వాన్ని ఎలా కోరుకోవాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే, మనం హైదరాబాద్ లో డిసెంబర్ 14వ తారీఖున సండే కోటీశ్వర్లు అవటానికి ఒక బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. 2026లోకి ఎంటర్ అవబోతున్నందుకు అప్పటి నుంచి లైఫ్ ని ఎలా డిజైన్ చేసుకోవాలో, ఈ అప్పుల నుంచి ఎలా బయటపడాలో, కోరుకున్న జాబ్ ని అతిపెద్ద కంపెనీస్ లో ఎక్కువ లక్షల ప్యాకేజ్ తో ఎలా కోరుకోవాలి, అలా మనలోని దైవశక్తిని అంత గొప్పగా ఆ మైండ్ ని ఇంక్రీజ్ చేస్తూ హై లెవెల్ కి తీసుకువెళ్తూ ఎంత ప్యాకేజ్ అయినా పొందేలాగా అలాంటి క్రియేటివిటీని వెలికి తీసి ఎట్లా జాబ్ పొందాలి, బిజినెస్ లాస్ వస్తుంటే లాభాల బాటలోకి వెళ్ళాలి, ఒక బిజినెస్ చేయాలంటుంది, ఇన్వెస్ట్మెంట్ లేదు, ఎట్లా కోరుకోవాలి, మిరాకిల్స్ ఎలా జరుగుతాయి, అలా ఎవరికి జరిగాయి, కొత్త సంవత్సరంలోకి కొత్తగా జీవించడానికి సంపూర్ణ ఆరోగ్యంతో గొప్పగా అనుకున్న విధంగా సెలబ్రిటీగా అద్భుతంగా జీవించడానికి కావలసినటువంటి ఆ లక్షణాలు విశ్వంలోకి మనం అంత అద్భుతంగా క్రియేటివిటీతో ఎలా పంపించాలి, అట్లా ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, క్రియేషన్ బుక్ లో అద్భుతంగా కొత్త సంవత్సరం నుంచి ఎట్లా రాసుకోవాలి, మరి మనం డిజైన్ చేసుకునే ఆలోచనలు అవి విశ్వంలోకి వెళ్ళి తిరిగి మనకి ప్రపంచాన్ని చైతన్యపరిచి అనుకూలంగా మారేలాగా లైఫ్ కొత్తగా సంపన్నులుగా ఆరోగ్యంగా ఫ్యామిలీ అంతా సంతోషంగా జీవించడానికి ఎటువంటి అప్పులు లేకుండా అలాంటి జీవితాన్ని మనం ఎలా కోరుకోవాలో ప్రత్యేకంగా ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి వారికున్న సమస్యలన్నిటికీ రెమెడీస్ ఇచ్చి హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది. ఈ డిసెంబర్ 14వ తారీఖు హైదరాబాద్ లో జరిగే ఆ బిజినెస్ క్లాస్ కి, కోటీశ్వర్ల క్లాస్ కి ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి. లిమిటెడ్ సీట్స్ మాత్రమే పెట్టడం జరిగింది. అదే విధంగా మనం విజయవాడలో డిసెంబర్ 21వ తారీఖున కోటీశ్వర్ల క్లాస్, బిజినెస్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ సరౌండింగ్ లో ఉన్నవాళ్ళు మీకు అప్పుల నుంచి ఇబ్బంది పడుతూ ఉంటే, అప్పుల నుంచి బయటపడడానికి, మానసికంగా అనారోగ్యంగా ఉంటే, ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి, బిజినెస్ లాస్ వస్తూ ఉంటుంది, జాబ్ లో ప్రాబ్లమ్స్, ఇంట్లో చాలా మానసికంగా ఆందోళనగా ఉంటూ ఉంటారు, డిప్రెషన్ గురవుతూ ఉంటారు, ఎన్ని చేసినా వర్కౌట్ అవ్వట్లేదని, ఇట్లాంటి ఇబ్బందులుగా ఉన్నవారు, జాబ్ రావట్లేదు, పిల్లల్ని హై లెవెల్లో విదేశాల్లో చదివించాలని ఎన్నో కాంక్షలు, కోరికలు ఉంటాయి. వాటన్నిటికీ కొత్త సంవత్సరంలో ముగింపు ఎలా పలకాలి, మనం లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండటానికి పట్టి పీడిస్తున్న ఆ నెగటివ్స్ ని రిమూవ్ చేసుకోవడానికి ఒక్కొక్కరితో పర్సనల్ గా మాట్లాడి మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నిటికీ రెమెడీస్ ఇచ్చి డైరెక్ట్ గా విజువలైజేషన్ చేపిస్తూ ఆ క్లాస్ ని అద్భుతంగా మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి, మీ ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండడానికి ఈ క్లాస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. విజయవాడలో 21వ తారీఖు డిసెంబర్ నాడు ఆదివారం జరిగే క్లాస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోండి, బుక్ చేసుకోవాలి. అదేవిధంగా మనం 1-to-1 క్లాసెస్ కూడా పర్సనల్ గా ఒక సెలబ్రిటీ అవటానికి, ఒక ధనవంతులు అవటానికి, లేకపోతే కోరుకున్న జాబ్ ని పొందటానికి, మ్యారేజ్ కోసం, అప్పుల నుంచి బయటపడడం కోసం పర్సనల్ గా 1-to-1 క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తుంటాం. బిజినెస్ క్లాస్ కానీ, మీరు చాలా గొప్పవాళ్ళు అవటానికి కావాల్సినటువంటి ఆ విధి విధానం, ఆ సీక్రెట్స్ ఏంటి విశ్వంతో మాట్లాడడానికి, మీకు మాత్రమే ప్రపంచవ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే వీడియో కాల్ ద్వారా మీకు క్లాస్ ఉంటుంది, లేదు డైరెక్ట్ గా ఆఫీస్కి వచ్చి మీకు మాత్రమే స్పెషల్ గా పర్సనల్ గా మీరు అడిగే క్వశ్చన్స్, మీకు ఉన్న సమస్యలు ఇతరులు వినకుండా మీకు మాత్రమే ఫ్యామిలీ కూడా మీరు కూడా క్లాస్ బుక్ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతుంది. చాలా మంది అడిగిన ప్రశ్న ఏంటంటే, సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోయి ఉన్నాం, ఇంట్లో పరిస్థితి బాగాలేదు, గందరగోళంగా ఉంది, చాలా ఇబ్బందికరమైనటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, ఆరోగ్యపరంగా బాగాలేదు, డబ్బులు రావట్లేదు, ఎంత ట్రై చేసినా ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, అప్పులు చెల్లించలేక చాలా సమస్యల సుడిగుండంలో మానసికంగా డిప్రెషన్ లో ఎక్కువగా ఉంటున్నాం, దీనికి మీరైనా దారి చూపించమని అడగటం జరిగింది. దీనికి కావాల్సింది ఏంటంటే, మనం ఈ ప్రకృతిలో ఉన్న వాటితో మనం విశ్వంలోకి అద్భుతంగా దాన్ని పంపించి ఆ ఇంట్లో కూడా అశుద్ధంతా అయ్యి ఆ పరిస్థితులు, ఆ నెగిటివ్స్ అన్ని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయి మీ మైండ్ లో, సబ్ కాన్షియస్ మనసులో ఏర్పడిన అవి కూడా క్లియర్ అయ్యి ఒక మైండ్ క్లారిటీ వస్తుంది అన్నమాట. చిరునవ్వుతో ఆకర్షించడానికి ఆ చెడు బయటకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ శుద్ధి జరిగి మంచి జరుగుతుంది. దానికి కావాల్సింది ఏంటంటే, ఒక ప్రమిద తీసుకోవాలి,
మట్టి ప్రమిద, చిన్నదైనా పర్లేదు, రౌండ్దైనా పర్లేదు, ఇలాగే ఉండాలని ఏం లేదు. మట్టి ప్రమిద కావాలి. జాజికాయ కావాలి. తర్వాత కొంచెం పసుపు. ఇదేంటంటే కొట్టు దగ్గర కాకుండా ఆడించింది అయితే బెస్ట్ అన్నమాట, ఒరిజినల్ రెమెడీ వస్తుంది. తర్వాత కర్పూరం కావాలి. కర్పూరం బిళ్ళలు మనం తెలుసు కదా, పచ్చ కర్పూరం ఉంటే అది పచ్చ కర్పూరం, ఇట్లాంటివి కావాలి. ఇవి కావాలి. తర్వాత ఆవు నెయ్యి కావాలి. సో మనం స్టార్ట్ చేద్దాం. మీరు ఇది స్టార్ట్ చేసేటప్పుడు మీ ఇంటిని శుద్ధి చేసేసుకొని, మనసులో ఎలాంటి ఆలోచనలు, ఇబ్బంది పడుతున్న ఆలోచనలు, డిప్రెషను, అనారోగ్యం గుర్తు చేసుకోకుండా చక్కగా కళ్ళుపు తీసుకుని 2 టీ స్పూన్లు మెత్త కొట్టి అది గోరువెచ్చని నీళ్ళు వేసుకుని స్నానం చేసేసి, ఆదివారమైనా చేయొచ్చు, ఏ రోజైనా చేయొచ్చు. మీరు కావాల్సింది మనసు చాలా ప్రశాంతంగా ఉండాలి, గందరగోళంగా లేకుండా ఇల్లు శుభ్రం చేసుకుని నీట్గా సాంబ్రాణి వేసుకుని, మీరు తలస్నానం చేసి ఆ హెయిర్ కూడా సాంబ్రాణి వేసి చాలా ప్రశాంతంగా ఈ యొక్క జవాది పొడి వాసన చూసుకుని రాసుకుని, ఇది కూడా దగ్గర పెట్టుకొని ఇక్కడ. సో మీరు ఈ లిక్విడ్ కూడా దగ్గర పెట్టుకొని, ఇలాంటి ఐటమ్స్ అన్ని దగ్గర ఎందుకు పెట్టుకోవాలంటే, మహోన్నతమైన విశ్వశక్తిని, మనలోని దైవశక్తిని ఇంప్రెస్ చేయడానికి సుగంధాలు కావాలి. దైవశక్తి దగ్గరికి మనం వెళ్ళి అక్కడ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అట్లా మనలోని దైవశక్తి ఉంది. దానికి మన బాధలు, ఏడుపులు, అనారోగ్యం రోజు చూపిస్తున్నాం. సరైన ప్యూర్ హార్ట్ తో అది ఇంప్రెస్ అయ్యేలాగా కావాల్సిన చూపించట్లేదు. మన దగ్గర తప్పు ఉంది. సో గురువు లేకపోవటం ద్వారా ఇలాంటి మిస్టేక్స్ అన్ని జరుగుతాయి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇది అబ్బాయిలైనా చేయొచ్చు, అమ్మాయిలైనా చేయొచ్చు. అమ్మాయిలకి కావాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఇట్లా ఉన్నాము, ఇప్పుడు చేయకూడదు అలాంటి రూల్ ఏమీ లేదు. మీ మనసు సంతోషంగా ఉండడం ఒకటే కావాలి. తల స్నానం చేసి ఉండాలి. తల స్నానానికి హెయిర్ లో కూడా అమ్మాయిలకి నెగిటివ్స్ ఉంటాయి. ఆ హెయిర్ కి చక్కగా సాంబ్రాణి వేసుకుని, ప్రశాంతంగా మంచి బట్టలు వేసుకుని, కంఫర్ట్ గా హాయిగా ఉండేటటువంటి బట్టలు వేసుకుని చూస్తే, మీరు అద్దంలో చూసుకుంటే వావ్ ఎంత బాగున్నా నేను అనిపించాలి, ఆ ఇంటెన్షన్ రావాలి, హ్యాపీనెస్. అట్లా వచ్చిన తర్వాత ఈ ప్రమిది తీసుకొని, దీంట్లో ఫస్ట్ మనం అడుగున 2-3 కర్పూరం బిళ్ళలు వేయాలి. సో ఒక 3 కర్పూరం 4-5 వేయొచ్చు, ఏం కాదు. అంటే ఆ జాజికాయ దాని మీద కూర్చోవాలి. సో ఇప్పుడు జాజికాయ పెట్టాలి, ఇక్కడ దీని మీద పెట్టాలి. సో దానిపైన ఆ బిళ్ళల పైన, కర్పూరం బిళ్ళల పైన జాజికాయ పెట్టేసి, నెక్స్ట్ ఆవు నెయ్యి కొంచెం వేయాలి, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా కొంచెం కాయ ములిగేదాకా వేయాలి. వేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసి, కొంచెం పసుపు వేయాలి. ఇది స్పూన్తో కూడా వేయొచ్చు. లైట్గా పసుపు వేసేసి, ఈ కర్పూరం బిళ్ళలు ఒక పొడిలాగా ఇట్లా దీని మీద ఇట్లా చిదిమేసి పొడిలాగా వేయండి. వేసేసి పక్కన పెట్టేసి, ఇలా కర్పూరం బిళ్ళలు ఇట్లా చిదిమేసిన తర్వాత దీన్ని ఇట్లా పట్టుకొని ఫస్ట్ చాలా ప్రశాంతంగా కూర్చొని, థ్యాంక్ యూ నాలోని దైవశక్తి, ఈ రోజుతో నా ఇంట్లో ఉన్నటువంటి, ఆఫీస్లో ఉంటే మీరు ఆఫీసులో చేయొచ్చు, షాప్లో ఉంటే షాప్లో చేయొచ్చు, ఇంట్లో ఉంటే ఎక్కడున్నా సరే మీరు ఆ ప్లేస్లో మీరు బిజినెస్ చేస్తుంటే ఆ బిజినెస్ బాగా జరగటానికి కూడా చేయొచ్చు. మెయిన్ ఇంటి మనశ్శాంతి కావాలి కాబట్టి నేను ఇంట్లో చెప్తున్నాను. మీరు ఆఫీస్లో చేసుకోవచ్చు, మీరు బిజినెస్ చేస్తున్న ఏరియాలో కూడా చేసుకోవచ్చు. సో ఇవన్నీ వేసేసుకుని దీన్ని అలా పట్టుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని, ఓ మహోన్నతమైన నాలోని దైవశక్తి, ఈ రోజుతో ఈ ఇంట్లో ఉన్నటువంటి చెడుని, డబ్బు రాకుండా అడ్డుకుంటున్నటువంటి ఆ నెగటివ్ని, అంటే మనం నెగటివ్ అనకూడదు, అడ్డు తగులుతున్న ఆ చెడ్డ శక్తుల్ని, చెడుని తీసేవా ప్లీజ్. అదేవిధంగా ఈ సుగంధాన్ని అన్ని చోట్లకి వెళ్ళి, నా ఇంట్లోని అన్ని ప్లేసుల్లోకి, అక్కడ ఎక్కడైతే నెగటివ్స్ ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేసేసి, ఈ రోజు నుంచి మా కుటుంబం, మేము ఆర్థికంగా, ఆరోగ్యంగా, సంపదలతో, డబ్బుతో, చిరునవ్వుతో, నీ ప్రేమలో, విశ్వశక్తి యొక్క ఆశీస్సులతో, ఏంజల్స్ రక్షణలో సంతోషంగా ఉండటానికి నీ ప్రేమను కురుమరించి
పునఃసృష్టి చేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దాన్ని సృష్టించిన నీకు నా ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యం, కుటుంబం, బిడ్డలు అందరూ హ్యాపీగా ఉండటానికి, అలాంటి సంపదని, స్వర్గంలోని నిధులను కూడా నువ్వు తీసుకురాగలిగిన అద్భుతమైన శక్తి. నీ ద్వారా అనేక మంది సైంటిస్టులు అయ్యారు, బిజినెస్ మెన్లు అయ్యారు, అనేకం కనిపెడుతున్నారు, అనేక మెడిసిన్స్ కనిపెడుతున్నారు. కనిపెట్టదంటూ లేదు. సో నా ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, సమస్యలు, వీటిని తీసేయటం కూడా నీకు చాలా ఈజీ. విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్న నీకు సమస్తం తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ప్లీజ్ ఈ పరిస్థితులన్నీ తీసేసి నాకు సంపద, డబ్బు, ఆరోగ్యం, పేరు ప్రఖ్యాతులు, కుటుంబం అంతా ఒక చక్కటి ఆరోగ్యకరమైనటువంటి ప్రేమ జీవితాన్ని, అన్యోన్యంగా అందరూ హ్యాపీగా జీవించడానికి కావలసిన అన్నిటినీ నువ్వు తీసుకొస్తావని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నీ పట్ల నేను, నా కుటుంబం తెలిసి తెలియక పొరపాట్లు చేసినట్టు క్షమాపణ చెప్తున్నాను. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అంటూ ఒక 21 టైమ్స్ చెప్పండి. వీలుండే సమయం ఉంటే 40 టైమ్స్ చెప్పాలి. లేదు నేను ఖాళీగా ప్రశాంతంగా ఉన్నాను, నేను చెప్పుకోగలను 108 టైమ్స్ కూడా చెప్పొచ్చు. ఆ తర్వాత మీరు ఏం చేయాలి? దీన్ని వెలిగించాలి. ఈ వెలిగించేటప్పుడు విశ్వంలోకి చూస్తూ నా ఇంట్లోకి ఏంజల్స్ ని పంపించాలి. ఓ మహోన్నతమైన విశ్వశక్తి, నాలో ఉన్న దైవశక్తి ద్వారా స్వర్గంలో నిధులు, ఈ ప్రపంచంలో, భూప్రపంచంలో ఉన్న ప్రతిదీ నా కోసమే పునఃసృష్టి చేసి ప్రపంచాన్ని చైతన్యపరిచి డబ్బుని, సంపదలను, ఆరోగ్యాన్ని, యవ్వనాన్ని అన్నిటినీ నా కోసం నువ్వు చైతన్యపరిచి నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని ఈ రోజుతో డబ్బు, సంపదలతో, ఆర్థికంగా పేరు ప్రఖ్యాతులతో సంతోషంగా జీవించడానికి గొప్ప మిరాకిల్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంటూ కృతజ్ఞతలు చెప్తూ ఇది వెలిగించాలి. థ్యాంక్ యూ డియర్ గార్డెన్ ఏంజల్స్. ప్రేమతో మా ఇంట్లోకి వచ్చి నెగటివ్స్ అన్నీ తీసేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మాలో పట్టి పీడిస్తున్న అక్కడ నరదిష్ దగ్గర నుంచి చెడు దిష్టులంతా కూడా తీసేసి కొత్త జీవితాన్ని, విలువైన జీవితాన్ని ఇచ్చినందుకు మీకు నా కృతజ్ఞతలు అంటూ వెలిగిస్తూ అట్లా దీన్ని హాల్ మధ్యలో, మీరు మీ ఇంటి హాల్ మధ్యలో పెట్టేసేయాలి. కంప్లీట్ అయ్యేదాకా అట్లా పెట్టేసి మీరు అక్కడే కూర్చుని మీకు ఏం కావాలో అవన్నీ పొందినట్టు, మనీ అందినట్టు, అప్పుల నుంచి బయటపడ్డట్టు, అనారోగ్యంలో అయితే కాలు నొప్పో, చేతి నొప్పో, లేకపోతే చాలా మందికి డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లం ఇవన్నీ ఉంటాయి కదా, ఏదైతే ఉందో ఎవరికైతే అది పోయినట్టుగా, అందుకైతే మీరు చాలా సంతోషంగా ఉన్నారు కదా, ఆరోగ్యకరంగా చెంగుని అట్లా ఉన్నట్టుగా ఊహించుకుంటూ రిలీఫ్ పొందుతున్నట్టు, మనీ అందుతున్నట్టు, అప్పులు తీరిపోవటానికి అవకాశాలు మీ దగ్గరకు వస్తున్నట్టు, మీకు ఏం కావాలో వాటిని ఆల్రెడీ పొంది సమస్యలు పోయి, మీకు సమస్యలు తీరిపోతే మీరు ఎంత సంతోషంగా ఉంటారో, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బులు ఇవ్వటం కానీ, గోల్డ్ లోను, హౌస్ లోను, క్రెడిట్ కార్డ్ లోను, కార్ లోను, లేదా ఆఫీస్ లో మీకు ప్రమోషను, జాబ్ రావట్లేదు, జాబ్ వచ్చినట్టుగా, ఇవన్నీ కూడా ప్రేమతో మీరు ఊహిస్తూ ఆ కొత్త జీవితంలోకి అడుగు పెడుతూ అన్ని సమృద్ధిగా కలిగి ఉండి లైఫ్ మారిపోయినట్టుగా ఒక 10-15 నిమిషాలు అక్కడే కూర్చొని చాలా నమ్మకంతో, విశ్వాసంతో ఆ విజువలైజేషన్ లో మీకు కావాల్సిన వాటి అన్నిటినీ చూడండి. సమస్యలు పరిష్కారం అయిపోయినట్టు ఆ యొక్క అద్భుతమైనటువంటి ఆ విజువలైజేషన్ విశ్వంలోకి మీరు ప్రేమతో పంపిస్తూ ఒక 15 నిమిషాలు అట్లా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అని 15 నిమిషాల తర్వాత విశ్వంలో చూస్తూ ఈ ఇంటిని మీరు ప్రేమతో మీ గోడల్ని తాకుతూ థ్యాంక్ యూ మై డియర్ హౌస్, రెంటదైనా సరే చెప్పొచ్చు, నేను ఇంత అద్భుతంగా మాకు షెల్టర్ ఇస్తున్నావు, నీ పట్ల ఏమైనా పొరపాట్లు చేసినట్లయితే క్షమాపణలు చెప్తున్నాను. మై డియర్ హౌస్, ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. నువ్వు ఏవైతే నెగిటివ్ మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో వాటన్నిటిని బయటకు పంపించేసి ఈ రోజు నుంచి నీ ప్రేమ, అద్భుతమైన షెల్టర్ ఇట్లా ఇస్తున్నందుకు థ్యాంక్ యూ అంటూ గోడల్ని ప్రేమతో తాకుతూ డోర్స్ ని, కర్టన్స్ ని అన్ని కూడా థ్యాంక్ యూ చెప్పాలి. అప్పుడు ఆ ఇండ్లు కూడా మీకు సహకరిస్తుంది అనమాట, ఇంకా అద్భుతంగా షెల్టర్ ఇస్తుంది. సో అలా అయిపోయిన తర్వాత ఇది పక్కన పెట్టేసేయాలి. కాలిపోయిన తర్వాత
పక్కన పెట్టేసి దాన్ని తీసుకెళ్లి అవుట్ సైడ్ మీరు పోసేయచ్చు. లేదా అపార్ట్మెంట్లో అయినప్పుడు షింక్ లో మీరు కంబోర్డ్ లో వేయకూడదు, షింక్ లో ఫేస్ వాష్ చేసుకున్న షింక్ లో వేయండి, కిచెన్ లో కూడా కాదు. సో ఇట్లా మీకు అవకాశం ఉంటే దాదాపు 41 సార్లు ప్రతిరోజు 41 రోజులు చేసినట్లయితే ఎప్పటి నుంచో పట్టి పీడిస్తున్న ఎంత మొండిదైనా సరే వదిలిపోయి మీ కుటుంబం మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇది చేస్తూ నెగిటివ్ పలకూడదు, చేసే ముందు కూడా ఎన్నో చేసాం ఇది కూడా చూద్దాంలే అన్నట్టు అట్లా కూడా మాట్లాడకూడదు. మీరు ఎంత కాన్ఫిడెంట్ గా ప్రేమతో నమ్మకంతో ఉంటే మాత్రమే చేయాలి. మీకు పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా పోతుంది, హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని, మీరు మీ కుటుంబం మీ బిడ్డలు ఆరోగ్యంగా డబ్బు సంపదలతో ఈ రాబోయే కొత్త సంవత్సరంలో అక్కడున్న ఏరియాలు మీరు అందరికంటే గొప్పగా జీవించాలని, ఆ విశ్వశక్తి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని, ఏంజల్స్ రక్షణలో మీరు సంతోషంగా ఉండాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ అందరి కోసం ప్రేమతో మహోన్నతమైన విశ్వ మేధస్సుని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.